వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మన ఇంట్లోన కిచెన్లోనే చేసుకునే పనులను సింపుల్గా చేసుకొని మనకు పనికిరావని పడేసే వస్తువులను యూజ్ చేసుకొని మన టైంతో పాటు మనీని సేవ్ చేసుకోవడానికి మీరు ఇంతవరకు ఎక్కడ చూడని ఎవ్వరూ చెప్పని ఉపయోగకరమైన కొత్త టిప్స్ని అయితే ఈ వీడియోలో షేర్ చేయబోతున్నానండి. మిస్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఫస్ట్ టిప్ అయితే తెలుసుకుందాము. ప్రతి ఒక్కరి ఇంట్లోన సోఫా సెట్లు, దివానా కట్లు ఇటువంటివన్నీ ఉంటాయి కదండి. వీటి మీద మనకి డస్ట్, మురికి అనేది పట్టేసి ఒక్కొక్కసారి విపరీతమైన స్మెల్ అనేది వచ్చేస్తూ ఉంటుంది. ఆస్తమా పేషెంట్లు ఉన్నారనుకోండి, వాళ్ళకి చాలా ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. కాబట్టి వీటిని మాటికి తీసుకుని వెళ్ళి ఎండలో పెట్టలేము, అలానే క్లీనింగ్ కూడా చేసుకోలేము. వీటి మీద ఉండే మురికి కానీ డస్ట్ కానీ అంతా పోయి సువాసన భరితంగా ఉండాలంటే జస్ట్ మనం అప్పుడప్పుడు ఇలా టైం చూసుకొని క్లీన్ చేసుకుంటే సరిపోతుందండి. చాలా చాలా సింపుల్. ఎంతో కాస్ట్ పెట్టి ఇవి కొంటాం, కానీ వీటి నుంచి స్మెల్ వస్తే ఏం చేయాలో అర్థం కానప్పుడు సింపుల్గా ఇలా చేయండి. ఒక బౌల్తో వీలుంటే కొన్ని గోరువెచ్చటి నీళ్ళు అయితే తీసుకోండి. నేను గోరువెచ్చటి నీళ్ళే తీసుకున్నాను. ఆ తర్వాత 1-2 స్పూన్ల వరకు కూడా వెనిగర్ని వేసుకోండి. అలాగే మంచి సువాసన రావడం కోసం నేను ఇందులోన కంఫర్ట్ను వేసుకున్నానండి. ఇది వేసుకున్నా పర్వాలేదు, మీ ఇష్టం, ఆప్షనల్. సో మనం ఈ విధంగా వెనిగర్ని వేసాం కాబట్టి వెనిగర్ అనేది బ్యాక్టీరియా ఏది ఉన్న కూడాను ఈజీగా క్లియర్ చేసేస్తుంది. ఆ తర్వాత ఏదైనా ఒక కాటన్ క్లాత్ అనేది కొంచెం వెడల్పుగా పెద్దదిగా ఉన్నది తీసేసుకొని మనం తయారు చేసిన వాటర్లోన ముంచుకుంటూ చక్కగా ఇలా ఓపెన్ చేసేసుకుంటూ మనం నార్మల్గా కర్రీస్ మీద కట్టున్న మూతలు అవి పెడుతూ ఉంటాం కదండి. సో ఇటువంటివి అనుకోండి, మనకి పట్టుకోవడానికి పైన గ్రిప్గా ఉంటుంది కాబట్టి సో దీన్ని తీసుకున్నాను అనమాట. దీన్ని తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా చుట్టూ ఉండే క్లాత్ మొత్తాన్ని కూడా ఇలా మీరు చుట్టేసుకొని ఒక రబ్బర్ పెట్టేసుకోండి. లేదు అనుకున్నట్లయితే చేతితో ఇలా గట్టిగా ఫోల్డ్ చేసి పట్టుకుంటే సరిపోతుందన్నమాట. ఈ విధంగా మనం వాటర్లో ముంచిన క్లాత్ని కట్టేసాం కదా. దీన్ని ఇలా మనం 2 నెలలకు ఒకసారి, నెలకు ఒకసారి టైం ఉండేటప్పుడు, లేదంటే ఇవి స్మెల్ వస్తున్నాయి అనుకునేటప్పుడు దివానా కట్లు, బెడ్లు, సోఫా సెట్లు ఇవన్నిటిని మీద కూడా కొంచెం ఈ విధంగా పెట్టేసి నొక్కుబెట్టి తుడిచేసామనుకోండి, ఇందులో నుండి డస్ట్ పార్టికల్స్ కానీ మురికి ఇదంతా పోతుందండి. అలాగే బ్యాక్టీరియా మొత్తం పోతుంది. ముఖ్యంగా మనకు బ్యాడ్ స్మెల్ అనేది రాకుండా ఇంట్లో ఉండే ఇటువంటి బరువైన వస్తువులన్నింటినీ కూడా ఈజీగా క్లీన్ చేసుకొని మురికి లేకుండా సువాసన భరితంగా ఉంచుకోవచ్చు. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంకా సెకండ్ టిప్ని అయితే తెలుసుకుందాము. మనం వాటర్ బాటిల్స్ కానీ జ్యూస్ బాటిల్స్ కానీ తాగేసిన తర్వాత ప్లాస్టిక్ వాటర్ బాటిల్ పడేస్తూ ఉంటాం, కానీ వాటి వల్ల కూడా మనకి చాలా చాలా యూజెస్ అయితే ఉంటాయి. నేను ఇక్కడ ఒక 2 వాటర్ బాటిల్ మీద క్యాప్స్ ఉంటే తీసుకున్నాను. తీసుకుని వీటికి వీడియోలో చూపిస్తున్న విధంగా డబుల్ సెట్ టేప్ అనేది ఇంట్లో ఉంటుంది కదండి, దాన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకొని ఇలా చక్కగా వాటర్ బాటిల్కి పెట్టేసుకోవచ్చండి. ఆ బ్యాక్ సైడ్ ఉండే పేపర్ని రిమూవ్ చేసుకొని దీన్ని మనకి తీసుకుని వెళ్ళి కిచెన్లోన చక్కగా ఒక దగ్గర ట్యాప్ చేసుకున్నాం అనుకోండి, ఒక హోల్డర్ లాగా అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట. నార్మల్గా మనం వంట చేసేటప్పుడు గ్యాస్ లైటర్ అనేది ఎక్కడ పడితే అక్కడ పడేసి నెతుక్కుంటూ ఉంటాం కదా. ఇలా నెతుక్కునే పని లేకుండా చక్కగా మనం ఇలా తయారు చేసింది గ్యాస్ హోల్డర్ లాగా అయితే, అంటే మన గ్యాస్ లైటర్ హోల్డర్ లాగా అయితే యూజ్ చేసుకోవచ్చు. చూసారు కదా ఎంత సింపుల్గా ఉందో. ఇలా వాడేసి ఇక్కడ పెట్టుకుంటే నెతుక్కునే పని కూడా ఉండదు. ఇలా పనికిరాని వాటితో చాలా యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంకా మూడవ టిప్ని అయితే తెలుసుకుందాం. ఈ టిప్ కూడా మనకి చాలా బాగా యూజ్ అవుతుందండి. మనం బయటికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా మనతో పాటు వాటర్ బాటిల్స్ అనేవి హ్యాండ్ బ్యాగ్లో కానీ లేదంటే క్యారీ బ్యాగ్లో పెట్టేటప్పుడు, మనం ట్రావెల్ చేసేటప్పుడు బాటిల్ అనేది సరిగ్గా నిల్చోదు కదా, అటు ఇటు పడిపోయి వాటర్ కూడా లీక్ అయిపోతూ ఉంటుంది. ఇలా వాటర్ బాటిల్ అనేది మళ్ళీ మనం తీసినంత వరకు అదే విధంగా అటు ఇటు పడిపోకుండా ఉండాలంటే సింపుల్గా చిన్న ట్రిక్ని ట్రై చేయండి. ఒక హెయిర్ బ్యాండ్ని తీసుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా 1 కానీ 2 కానీ ముడులు బాటిల్ని బట్టి వేసేసుకొని ఆ తర్వాత ఒక సేఫ్టీ పిన్ని వీడియోలో చూపిస్తున్న విధంగా రబ్బర్కి పెట్టేసుకొని ఈ సేఫ్టీ పిన్ని మన బ్యాగ్కి ఇలా గుచ్చేసామనుకోండి, వాటర్ బాటిల్ అనేది మనం ట్రావెల్ ఎంత దూరం చేసినా ఎంత కదిల్చినా కూడాను బాటిల్ అనేది అటు ఇటు కదిలిపోకుండా ఒక్క వాటర్ డ్రాప్ కూడా బయటకు లీక్ అవ్వకుండా చక్కగా అదే విధంగా స్టాండర్డ్గా ఉంటుందండి. చాలా బాగా యూజ్ అవుతుంది. మనం ఎక్కడ పెట్టుకుని కూడా చాలా సేఫ్గా ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇక 4వ టిప్ని అయితే తెలుసుకుందాం. మనం ఒక్కోసారి కుక్కర్లో వంట చేసేటప్పుడు ఒక్కోసారి ఏంటంటే మనం ఉడికించే పప్పు కానీ రైస్ కానీ వాటర్ లీక్ అయిపోవడం, లేదంటే విజిల్స్ సరిగ్గా లేకపోవడం, లేదంటే ఒక్కోసారి కుక్కర్లు కూడా బ్లాస్టర్ అయిపోతూ ఉంటాయి కదండి. దీనికి మెయిన్ రీజన్ అనేది వచ్చేసి సో విజిల్స్ అనేవి మనం ప్రాపర్గా క్లీన్ చేసుకోకపోవడం అండి. ఎందువల్లంటే మనం వండే ఫుడ్ పార్టికల్స్ అని రైస్ అని జిడ్డు అంతా కూడాను ఈ విజిల్స్లోకి వెళ్ళిపోయి మనకు కనిపించదు, కానీ దీనివల్ల కూడా మనకు స్ట్రక్ అవుతుంది. కాబట్టి వీటిని వారానికి ఒక్కసారి ఈ విధంగా క్లీన్ చేసుకున్నాం అనుకుంటే మురికి బ్యాక్టీరియా అనేది ఏమి ఉండదు, ఇలా స్ట్రక్ అయ్యే పని కూడా ఉండదండి. చూసారు కదా విజిల్స్ అనేవి నీట్గానే ఉన్నట్టు ఉన్నాయి, కానీ ఓపెన్ చేసేసరికి చాలా ఎక్కువ మురికి అనేది వస్తుందండి. ఒక్కోసారి మనకి రైస్ కూడా ఎండిపోయి లోన స్ట్రక్ అయ్యేటప్పుడు ఈ విజిల్స్ అనేవి సరిగ్గా రావు, వాటర్ గట్ట లీక్ అయిపోతుంటుంది. ఇలా విజిల్స్ వల్ల ఇటువంటి సమస్యలు రాకుండా ఉండాలంటే ఇలా వారానికి ఒకసారి కొన్ని వేడి నీళ్ళలోనూ కొంచెం బేకింగ్ పౌడర్ అలాగే సర్ఫను కానీ లేదంటే
విమ్ లిక్విడ్ కానీ వేసేసుకొని ఒక 5-10 నిమిషాలు పక్కన పెట్టేసామంటే ఇందులోనే ఉండే రైసు జిడ్డు మురికి అంతా కూడాను చక్కగా నాని వచ్చేస్తుందండి. ఆ తర్వాత ఏదైనా ఒక ఓల్డ్ బ్రష్ ఉంటే దానితోటి ఈజీగా ఇలా క్లీన్ చేసుకున్నట్లయితే చూసారు కదా ఎంత మురికి అనేది వస్తుందో. తర్వాత వీటిని 4-5 సార్లు శుభ్రంగా మంచినీళ్ళతో క్లీన్ చేసుకుని వాడి చూడండి. కుక్కల నుంచి వచ్చే అన్ని సమస్యలకు కూడా గుడ్ బై చెప్పేయచ్చు. ఖచ్చితంగా ట్రై చేయండి. బ్యాడ్ స్మెల్ కూడా ఒక్కోసారి వస్తాయి కదా, అవి కూడా రావు. అలాగే ఫ్రెండ్స్ ఇంకో చిన్న రిక్వెస్ట్ అండి, ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ యాక్టివేట్ చేసుకోండి. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇంకా 5వ టిప్ని అయితే తెలుసుకుందాము. నార్మల్గా మనలో చాలామంది కూడా రెగ్యులర్గా లిప్స్టిక్ అనే వాడుతూ ఉంటారు కదా. ఇలా డ్రెస్కి మ్యాచ్ అయ్యే లిప్స్టిక్ అనేది లేనేటప్పుడు, లేదంటే లిప్స్టిక్ బయటకు వెళ్ళాలి తప్పనిసరిగా పెట్టుకోవాలనుకునేటప్పుడు మనం హై షాడోస్ అనేవి వాడుతూ ఉంటాం కదండి. ఆ షాడోస్తో కూడా మనం హ్యాపీగా లిప్స్టిక్ లాగా అయితే వాడుకోవచ్చు అనమాట. సో వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం వ్యాజిలైన్ని ఫింగర్కి తీసేసుకొని దీంతో పాటు ఈ విధంగా మనకి నచ్చిన కలర్ మీద ఇలా అప్లై చేసుకొని లిప్స్టిక్ అనేది నచ్చినట్టు మనకు నచ్చిన కలర్స్ని చక్కగా అప్లై చేసుకోవచ్చండి. ఇలా అప్లై చేసుకోవడం వల్ల మనకి ఏంటంటే పెదవులు అనేవి మాయిశ్చరైజేషన్గా వాటర్ ప్రూఫ్గా మళ్ళీ మనం చెరిపినంత వరకు క్లీన్ చేసినంత వరకు కూడా ఇది చెరగకుండా చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇలా ఓన్లీ ఐ షాడోస్ అనేవి ఐకి మాత్రమే కాకుండా ఇలా లిప్స్టిక్గా కూడాను యూజ్ చేసుకోవచ్చు. ఖచ్చితంగా ప్రతి ఒక్క ఆడవారికి యూజ్ అవుతుంది కాబట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం అయితే మర్చిపోకండి. ఇంకా 6వ టిప్ని అయితే తెలుసుకుందాం. ఈవినింగ్ టైంలో ఏదైనా తినాలి అనిపించేటప్పుడు, పిల్లలు ఏదైనా స్నాక్ చేయమని అడిగినప్పుడు చాలా ఈజీగా ఎవరైనా కూడాను తక్కువ టైంలో చేయగలిగే పొటాటో లాలీపాప్స్ని ఎలా మనం బయట కొన్నట్టు తయారు చేసుకోవాలి ఈ వీడియోలో తెలుసుకుందాము. దీనికోసం ఒక 4-5 బ్రెడ్ పీసులను తీసేసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసేసుకొని ఇలా పౌడర్ అనేది పట్టించేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇవి మనకి బ్లడ్ క్లంప్స్ పౌడర్ లాగా యూజ్ అవుతుంది అనమాట. ఆ తర్వాత ఒక 4-5 పొటాటోస్ని తొక్క తీసేసుకొని కొంచెం వాటర్ వేసేసుకొని 3-4 విజిల్ పెట్టి ఈ విధంగా మెత్తగా కుక్ చేసుకొని వాటర్ అంతా పోయిన తర్వాత ఇలా ఒక బౌల్లోకి వేసుకొని పూర్తిగా స్మాష్ చేసుకొని ఇందులో కొద్దిగా సాల్ట్, కొద్దిగా కారం, చిటికెడు పసుపు, అలాగే కొంచెం గరం మసాలా, కొంచెం పెప్పర్ పౌడరు, అలాగే కొంచెం ధనియాల పౌడర్, అలాగే కొంచెం చాట్ మసాలా కూడా వేసుకొని 2 స్పూన్ల వరకు కూడా కార్న్ ఫ్లోర్ని అయితే వేసేసుకోవాలండి. అలాగే సన్నగా తరిగిన ఆనియన్ ముక్కలు, అలాగే కొంచెం కొత్తిమీర, అలాగే కొంచెం కరివేపాకు ఏదైనా మీరు వేసుకోవచ్చండి. మీకు కావాలంటే పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవచ్చు. ముందు తయారు చేసిన బ్లడ్ క్లంప్స్ పౌడర్ని ఒక 5-6 స్పూన్ల వరకు కూడా ఇందులో వేసేసుకొని అస్సలు వాటర్ అనేది మనం మిక్స్ చేయకుండా సరిపోతుందండి. మనకు వాటర్ లాగే ఉంటుంది కదా పొటాటో అనేది. వాటర్ అనేది ఒక్క చుక్క కూడా యాడ్ చేయకుండా మొత్తం మిశ్రమాన్ని ఎలా తయారు చేసుకొని మీకు నచ్చిన షేప్లో కట్లైట్స్ లాగా కానీ, లేదంటే లాలీపాప్స్ లాగా కానీ, రౌండ్స్గా బాల్స్ లాగా కానీ ఎలా కూడా మీరు నచ్చినట్టు తయారు చేసుకోవచ్చండి. చాలా సింపుల్గా కూడా రెడీ అయిపోతుంది. ఆ తర్వాత ఒక 2 స్పూన్లు మైదాని ఒక బౌల్లోకి తీసుకొని ఈ విధంగా పల్చగా వాటర్ లాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకొని ముందు మనం తయారు చేసిన ఈ లాలీపాప్ బాల్స్ అనేవి ఉన్నాయి కదా, వీటిని ఇలా మనం మైదా పిండి వాటర్లో ముంచుకుంటూ అలాగే బ్లడ్ క్లంప్స్ పౌడర్ అనేది ఇలా వెడల్పుగా ఒక ప్లేట్లోకి వేసేసుకుంటూ ముందు మనం తయారు చేసుకున్న బాల్స్ను ఇలా మైదా పిండి వాటర్ మిశ్రమంలో ముంచుకుంటూ ఈ బ్లడ్ క్లంప్స్ పౌడర్లో ఒక్కసారి దొర్లించేసుకున్నామంటే ఈ విధంగా మనకి రౌండ్గా బాల్ అనేవి తయారు చేసుకుంటూ వీటన్నిటిని కూడా పక్కన పెట్టేసుకున్న తర్వాత ముందే మన ఆయిల్ని మీడియం ఫ్లేమ్లోనే హీట్ చేసేసుకొని మనం మంట అనేది మీడియం ఫ్లేమ్లోనే టర్న్ చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో అయితే మనకు లోన కుక్ అవ్వదు, త్వరగా మాడిపోతాయి. కాబట్టి మీడియం టు లో ఫ్లేమ్లోనే లైట్ బ్రౌన్ అండ్ కలర్ వీడియోలో చూపిస్తున్నాం కదా, ఈ కలర్ వచ్చినంత వరకు కూడా కుక్ చేసుకొని సపరేట్ చేసుకున్నామంటే చక్కగా మనకి ఇంట్లోనే ఈజీగా ఇలా మనం పొటాటో లాలీపాప్స్ని ఈజీగా తయారు చేసుకోవచ్చు అండి. మనకు నచ్చిన షేప్లో తయారు చేసుకోవచ్చు. పిల్లలకి ఈ విధంగా టూత్పిక్ పిల్లలు వచ్చేసి సాసులో ముంచుకొని చూడండి, బయటకు ఉన్నట్టు వస్తే టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఈ సింపుల్ రెసిపీని తప్పకుండా ట్రై చేయడం అయితే మర్చిపోకండి. ఇంక 7వ టిప్ని అయితే తెలుసుకుందాం. ఈ టిప్ అయితే ఈ సమ్మర్లో చాలా బాగా యూజ్ అవుతుందండి. జస్ట్ మనకి 6-7 గంటలు ఉదయం అయ్యేసరికి ఎండ అనేది చాలా ఎక్కువ వచ్చేసి చాలా ఇబ్బంది పడుతూ ఉంటున్నాం కదండి. వేడి అనేది ఇంట్లోకి వచ్చేసి ఎంత ఫ్యాన్ కింద అయినా కూడా ఉండలేకపోతున్నాం. అలానే 24 అవర్స్ ఏసీలు అనేవి వేసుకొని ఉండలేము కదా, కరెంటు బిల్లు కూడా వచ్చేస్తుంది. ఇలా ఏసీ తోటి కూలర్లతోటి పని లేకుండా ఇల్లు అనేది చాలా చల్లగా ఉండాలనుకున్నట్లయితే సింపుల్గా చిన్న ట్రిక్ని ట్రై చేయండి. ఏమీ లేదు, ఇలా ఒక ఓల్డ్ బెడ్షీట్ ఏదైనా కొంచెం దలసరిగా ఉండేది తీసేసుకోండి. ఆ తర్వాత ఒక బకెట్ నీళ్ళలోనూ కొంచెం కంఫర్ట్ని మంచి సువాసన రావడం కోసం యాడ్ చేసుకోండి. కావాలంటే మీరు షాంపూని కూడా వేసేసుకొని ఇలా మనం మార్నింగ్ లేవగానే డోర్స్ అన్నీ ఓపెన్ చేసేస్తాం, కానీ ఇలా ఓపెన్ చేయకూడదండి. ఎండ వచ్చేసరికి అన్నిటినీ క్లోజ్గా లోనకి వేడి రాకుండా ఉంచుకున్నాం అనుకోండి, మనకు అసలు ఇల్లు అంతా కూడా వేడి లేకుండా చాలా చల్లగా ఉంటుంది. మరీ ఎక్కువగా పిండేయకుండా కొంచెం వాటర్ ఉండేటట్టు ఈ విధంగా క్లాత్ను ముంచేసుకొని తెల్లవారుజామున మనం లెగుస్తాం కదా, ఆ టైంలోనే
ఎండ అనేది రాకముందే ఈ విధంగా బెడ్‌షీట్‌ని మనకి ఎక్కడెక్కడైతే విండోస్ దగ్గర గాని, లేదంటే ఎంట్రన్స్ డోర్ అనేది ఉంటుందో, అక్కడ బయట నుంచి ఎండ అనేది లోనకి రాకుండా ఇలా తడిగుడ్డతోటి క్లోజ్ చేశామనుకోండి, మనకి ఈ తడిగుడ్డ వల్ల గాలి వేస్తున్నంత సేపు, అలాగే ఇందులో కంఫర్ట్ కూడా వేశాం కాబట్టి మంచి సువాసన అనేది వస్తుంది. ఇల్లంతా కూడాను మనకి చల్లబడిపోతుందండి. గుమ్మాల దగ్గర నుంచి, కిటికీల దగ్గర నుంచి ఇలా వేడి లోనకి రాకుండా తడిగుడ్డలతోటి క్లోజ్ చేసుకున్నట్లయితే అస్సలు ఏసీ యేసుకునే పనే ఉండదు. ఇలా మార్నింగ్ లేవగానే ఒక బకెట్ నీళ్ళలోనో ఇలా ఒక తడి క్లాత్ ముంచేసుకొని ఇలా విండోస్ దగ్గర, డోర్స్ దగ్గర వేసేసుకొని చూడండి. ఇల్లంతా ఈవినింగ్ వరకు చాలా చాలా చల్లగా ఉంటుంది. వేడి అనేది ఉండదు. హ్యాపీగా మనం ఫ్యాన్ కింద ఉండొచ్చనమాట. దీనివల్ల కరెంట్ బిల్లు సేవ్ అవుతుంది. మన టైం మనీ కూడా సేవ్ అవుతుందండి. సో, ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో అయితే టిప్స్ గనక యూజ్ అయినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి యూజ్‌ఫుల్ టిప్స్‌ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇంకా మీలో ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ ఆల్‌లో యాక్టివేట్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.